తెలంగాణ పోలీస్ శాఖలో డీజీపీ సివి ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నలుగురు ఉన్నతాధికారుల తీరుపై ఆయన బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పదే పదే హెచ్చరించినా ఆ అధికారుల వైఖరి మారడం లేదని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే తదుపరిగా ఏం చేయాలో తమకు బాగా తెలుసు అంటూ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. న్యాయం ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక డీజీపీ స్థాయి అధికారి సీనియర్ ఐపీఎస్లను ఉద్దేశించి ఇలా ఓపెన్గా మాట్లాడడం కాకి వర్గాల్లో తుఫాను రేపుతోంది. ఆ నలుగురు అధికారులు కీలక బాధ్యతల్లో ఉన్న సీనియర్ ఐపీఎస్లే అని తెలుస్తోంది. శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వాళ్ళ ఆధిపత్య పోరు లేదా అక్రమాలకు పాల్పడుతుండటంతోనే డీజీపీ ఇలా పబ్లిక్గా స్పందించాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వం, పోలీస్ పెద్దలు వీరిపై ఏసీబీ దాడుల రూపంలో గానీ, శాఖాపరమైన డిమోషన్ లేదా నాన్ ఫోకల్ పోస్టింగ్స్ రూపంలో గానీ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీస్ వ్యవస్థలో క్రమశిక్షణను కాపాడేందుకు డీజీపీ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆచి చికెన్ మసాలా